విశ్వం అంతటా నారాయణుడు ఉన్నాడు, సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాడు విభిన్న రూపాలలో. కాబట్టి దశావతారాలు అంటే అందులోనే మనకి కూర్మావతారం ఉంటుంది, వరాహావతారం ఉంటుంది, మరి ఒక తాబేటి రూపాన్ని ధరించి, ఒక పంది రూపాన్ని ధరించి, ఒక చేప రూపాన్ని ధరించి, ఇలా ఇన్ని రూపాలలో ఎందుకు రావాలి పరమాత్మ? ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థంలో నేను నిండి ఉన్నాను అని చెప్పడానికి. అటువంటి దశావతారాలలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. ఈ మత్స్యావతారానికి సంబంధించి మనం ఒక మహానుభావుడు గురించి, మహాభక్తుడు గురించి మాట్లాడుకోవాలి. అయితే ఏముంది ఈ మత్స్యావతారంలో? భాగవతంలో దశావతారాల ప్రస్తావన ఏదైతే ఉంటుందో ఇది విశేషంగా ఉంటుంది. ఈ అవతారాల గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మత్స్యావతారం అంటే సత్యవ్రతుడు అనే ఒక మహారాజు కథ ఇందులో ఉంటుంది. ఎవరి మహారాజు? ఏం చేస్తూ ఉండేవాడు? ఈ మహారాజు చాలా ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. మహారాజు అయినా, నిరుపేద అయినా, ఎటువంటి వాడైనా మనిషి అలవాటు చేసుకోవలసింది ధర్మాన్ని, సత్యాన్ని. ఎవరైతే అది పాటిస్తారో వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నట్టు, ఎవరైతే పాటించరో వాడు నిత్య దరిద్రుడు అనే చెప్పుకోవాలన్నమాట. అయితే ఈ రాజు ప్రతి నిత్యం భగవన్నామ స్మరణ చేసుకుంటూ ధర్మాన్ని పట్టుకుని జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆయనకు ఒక కోరిక ఉండేదట, శ్రీ మహావిష్ణువుని నేను దర్శించుకోవాలి అని. ఇక ఏ కోరిక లేదు. కాబట్టి మనసులో కోరికలతో కాదు, భగవంతుణ్ణి ఒక్కసారైనా నేను దర్శించుకోవాలి అని అనుకుంటూ నిత్యము పూజలు చేసుకుంటూ ఉండేవాడు, తపస్సు చేసుకుంటూ ఉండేవాడు, ఇటు రాజ్య భారం అన్నది మోస్తూ. అయితే ఒకరోజు ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి నీటిలో దిగినప్పుడు, ఆయన అర్ఘ్యం ఇవ్వడానికి దోసెట్లో నీళ్లు తీసుకున్నప్పుడు ఆ నీటిలో ఒక చిన్న చేప పిల్ల కనిపించింది. మరి అటువంటి చేపతో కూడుకున్న నీళ్లను అర్ఘ్యం ఇవ్వరు కదా. కాబట్టి ఆ నీళ్లను వెంటనే కింద విడిచిపెట్టేసి మళ్ళీ ఆయన నీళ్లు తీసే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆ చేప పిల్ల అందులో వచ్చింది. ఇలా ఆయన ఎన్నిసార్లు చేస్తున్నా ఆ చేప పిల్ల విడిచిపెట్టట్లేదు. ఇప్పుడు సరే అని చెప్పి ఆయన కొద్దిగా దూరం వెళ్ళిపోతుంటే ఈ చేప మాట్లాడడం మొదలుపెట్టిందట. అయ్యో, అలా ఎలా నన్ను వదిలేస్తావు? నన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతావు? నన్ను రక్షించాలి, నన్ను ఆదుకోవాలి అని చేప మాట్లాడుతోందట. చాలా విచిత్రంగా అనిపించింది. సరే, మరి ఏదైనా ఒక ప్రాణి అలా అడుగుతోంది కాబట్టి రక్షించాలని చెప్పి అప్పుడు ఆ చేపని జాగ్రత్తగా తీసుకుని, తాను అర్ఘ్యం ఇచ్చేసిన తర్వాత చేపని తీసుకుని తన దగ్గర ఉన్న కమండలం ఏదైతే ఉందో ఆ క్షణంలో అందులో నీళ్లు ఉంటాయిగా, అందులో వేసేసేట. వేసేసి ఆ చేపని బయటికి తీసుకొస్తున్నాడు. నన్ను రక్షించు, ఎందుకంటే ఈ సముద్రంలో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, అలాగే వేరే జీవజంతువులు ఉన్నాయి, నన్ను రక్షించు రక్షించు అంటే పాపం తీసుకుని వచ్చాడు. ఇలా కమండలంలో పెట్టాడో లేదో ఆ చేప పెరిగిపోయింది, కమండలం అంతా నిండిపోయింది, ఇరుగ్గా అయిపోయింది. మళ్ళీ నన్ను రక్షించు రక్షించు అంటే ఆ చిన్న కమండలం సరిపోదని చెప్పి తీసి ఒక తొట్టె లాంటిది అందులో కూడా నీళ్లు వేసి ఆ తొట్టెలో వేసేట. వేసిన వెంటనే మళ్ళీ అదేదో అద్భుతంగా ఆ చేప ఇంకా పెరిగిపోయింది, తొట్టె ఎంత ఉందో అంతగా మారిపోయింది. ఇది లాభం లేదని చెప్పి మళ్ళీ ఇంకొక పెద్ద ప్రదేశంలో అంటే ఎక్కువగా నీళ్లు వేసి అక్కడ పెట్టాడట ఈ చేపని. ఇంత మాత్రంగా కనిపించిన చేప అలాగే పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా పెరిగిపోయింది, పెద్దదైపోయింది ఆ చేప. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు. కాబట్టి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి సముద్రంలోనే వేసేస్తాను అని అనుకున్నట్ట ఆ చేపను మళ్ళీ సముద్రంలోనే విసిరేశాడు. విసిరేస్తే అసలు సముద్రంలో నీళ్లున్నాయా అనేటట్టుగా ఆ చేప అంత పెద్ద రూపాన్ని ధరించింది. అది చూసిన వెంటనే సత్యవ్రతుడికి అర్థమైపోయింది, ఇది మామూలు చేప కాదు, నన్ను కరుణించటానికి, నాకు కనిపించటానికి, దర్శనం ఇవ్వడానికి శ్రీ మహావిష్ణువు చేప రూపంలో వచ్చారు. సామాన్య చేప అలా ఉంటుందా? ఎక్కడ ఉంటే అక్కడ పెరిగిపోతూ ఉంటుందా? ఉండదు. పైగా ఈ చేప నాతో మాట్లాడుతోంది. కాబట్టి భగవంతుడు ఎక్కడ ఉండడు, ప్రతి ప్రాణిలో ఉంటాడు, ప్రకృతిలో ఉంటాడు, నాకు కనిపించటానికే ఇలా వచ్చాడు అంటూ శ్రీ మహావిష్ణువుని స్మరించుకుంటూ నమస్కారం చేసుకుంటూ పొంగిపోతున్నట్ట ఆ చేపను చూసి, ఆ పెద్ద చేపను చూసి, మొత్తం సముద్రం అంతా నిండిపోయిన ఆ శ్రీ మహావిష్ణువుని చూసి. అటువంటి సమయంలో విష్ణువు అనుగ్రహించి ఒక చక్కని మాట చెప్తారు. సత్యవ్రత, నీ యొక్క దీక్ష ఏదైతే ఉందో, నీ యొక్క తపస్సు ఏదైతే ఉందో దీన్ని చూసి నేను పొంగిపోయాను. కాబట్టి నీకు నేను ఒక అనుగ్రహాన్ని ఇస్తున్నాను. ఈ రోజు నుంచి 7 రోజుల తర్వాత
ప్రళయం వస్తుంది, పెద్ద వర్షం వస్తుంది. ఆ వర్షంలో ఏదో ఆ ప్రదేశం కొట్టుకుపోవడమో, కొన్ని చెట్లు కొట్టుకుపోవటమో, లేకపోతే భవనాలు కొట్టుకుపోవడమో కాదు, ముల్లోకాలు కొట్టుకుపోతాయి. ప్రళయం అంటే అంతా ఇక నాశనం అయిపోతుంది కదా, మళ్ళీ సృష్టి జరగవలసిందే, అటువంటి ప్రళయం. కాబట్టి అలాంటి ప్రళయం అన్నది సంభవిస్తుంది, పెద్ద వర్షం వస్తుంది. అయితే ఆ 7 రోజుల తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడే సముద్ర తీరం దగ్గరికి రా. వచ్చిన తర్వాత ఈ వర్షంలో అంటే బీభత్సం లేకపోతే విధ్వంసం ఏదైతే ఉందో ఇక్కడ నేను ఒక నావ పంపిస్తాను. ఆ నావలో సప్త ఋషులు కూడా ఉంటారు. సప్త ఋషులు ఎప్పుడూ జీవించే ఉంటారు కదా, వాళ్ళు చిరంజీవులు. కాబట్టి సప్త ఋషులు నావలో కూర్చుంటారు. కారు చీకటిగా ఉంటుంది, అంటే ఏమీ కనపడదు, పెద్ద గాలి, వర్షము, ప్రళయం కదా, అది భయంకరంగా ఉంటుంది, అందంగా ఉండదు. అటువంటి సమయంలో ఋషులు వాళ్ళు బ్రహ్మజ్ఞానులు కాబట్టి వాళ్ళలోంచి కాంతి వస్తూ ఉంటుంది. అందుకే నువ్వు ఆ నావ ఎక్కడుంది అని పోల్చుకోవాలి అంటే చక్కగా వెలుగులు వెలిగిపోతూ ఉంటాయి. ఆ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ సప్త ఋషుల లోపల నుంచి వెలుతురు వస్తుంది. వాళ్ళు అక్కడ ఉంటారు, ఆ నావ కనిపిస్తుంది. నువ్వు చేత్తో ధాన్యాలు పట్టుకో, అలాగే ఔషధీ పదార్థాలు పట్టుకో, ఇవి పట్టుకొని నావ ఎక్కు. ఆ నావ మునిగిపోకుండా, మరి ఇంత ప్రళయంలో నావ హాయిగా వెళుతుందా? వెళ్ళదు కదా. మునిగిపోకుండా నేను ఏర్పాటు చేస్తాను, నేను చూసుకుంటాను, ఆ తర్వాత ఏం జరగాలో నేను చెప్తాను అని అంటారట శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో. అంతా విన్న తర్వాత ఇంకేముంది, భగవంతుడే నాకు చక్కగా ముక్తిని మోక్షాన్ని పొందేటట్టుగా చేస్తున్నాడని మురిసిపోయిన ఈ సత్యవ్రతుడు 7 రోజులు అయిపోయిన తర్వాత ప్రదేశానికి వచ్చాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే పెద్ద వర్షము, చీకటి, గాలి, అలాగే ఒక నావ కనిపించింది. నావలో ఉన్న సప్త ఋషుల లోపల నుంచి కూడా వెలుతురు, ఆ వెలుతురు వల్ల, ప్రకాశం వల్ల పోల్చుకుని ఆ నావ ఎక్కారు. మొత్తానికి చేప రూపాన్ని మళ్ళీ శ్రీ మహావిష్ణువు ధరించి ఈ నావని చాలా జాగ్రత్తగా తీసుకుని వచ్చిందట ఒడ్డుకి. అలా తీసుకుని వచ్చిన తర్వాత అంతా సృష్టి అన్నది లేకుండా అంత సముద్రపాలైపోయింది కాబట్టి, భూమి అన్నది మొత్తం అంతా మునిగిపోయింది కాబట్టి వటపత్ర సాయి రూపంలో, అంటే ఒక ఆకు మీద శ్రీ మహావిష్ణువు అమాత్రంగా చిన్న రూపాన్ని ధరించి ఆ వటవృక్షం యొక్క ఆ ఆకు మీద కూర్చుని ఆయన జ్ఞానబోధ చేస్తారట. ప్రళయకాలంలోనే చెయ్యాలా అంటే ప్రళయం ఎలా ఉందో చెప్పటానికి ఎవరు మిగిలి లేరుగా భూమి మీద. కానీ సత్యవ్రతుడు మాత్రమే మిగిలి ఉంటే, ఆయన బ్రతికి ఉండగా జ్ఞానబోధ చేస్తే, ఆ సృష్టి రహస్యాలన్నీ చెప్తే, తర్వాత మళ్ళీ సృష్టి జరిగేటప్పుడు ప్రథమ మనువు అంటే మనిషి, మొట్టమొదటి మనిషిగా ఈయన వస్తాడు, ఈయనకు అన్ని విషయాలు తెలియాలి అని శ్రీ మహావిష్ణువు సప్త ఋషులకు అలాగే ఈ సత్యవ్రతుడికి జ్ఞానబోధ చేశారు, సృష్టి రహస్యాలు చెప్పారు.